తర్వాత మీరు ఇప్పుడు 80 ఏళ్ళు దాటిపోయినాయి. 1940లో మీరు జన్మించారనుకుంటాను. ఇప్పుడు 82 ఏళ్ళు, 82. ఇప్పటికీ మీరంతో మీ జ్ఞాపక శక్తి అపారంగా ఉంది, కామన్ సెన్స్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఏకాగ్రత ఉంది, పట్టుదల ఉంది. శారీరకంగాను మానసికంగాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు. ఈ ఫిట్నెస్ మంత్రం ఏంటి సార్? మంత్రం ఏమిటంటే ఒరిజినల్ ఫస్ట్గా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫ్యామిలీ జీన్స్ వెరీ గుడ్ జీన్స్. మా తల్లిదండ్రులు మా నాన్నగారు 96 ఏళ్ళు బతికారండి. ఆయన ఆఖరి సంవత్సరం వరకు కూడా అలా శుభ్రంగా నడిచేస్తూ ఉండేవారు. రోజు పొద్దున్నే గంట సేపు ఆయన నడిచేసేవారు. ఒకసారి తూలు వస్తుందని చెప్పి మేము మన అమెరికా నుంచి వస్తా ఒక 4 చక్రాల బండి లాంటిది, అదే చిన్నపిల్లల ఆట బొమ్మ, చిన్నపిల్లలని తీసేది ఆ బండి లాంటిది అది కొన్నాం. అదే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసి దాంట్లో కూర్చోవచ్చు. అది కూడా ఉంది అవకాశం. వాటర్ బాటిల్ అయిన పెట్టుకోవడానికి టూల్ లాగానే కంట్రోల్ చేస్తుంది, కూర్చోవచ్చు. సో అది తెచ్చిన తర్వాత కొన్నాళ్ళకి దాంతో చేశారు. కానీ అదర్వైజ్ ఆ లాస్ట్ దాకా కూడా ఆయన రోజు నడిచేవారు. ఆయన 96 ఏళ్ళు బతికారు. ఇక మా అమ్మగారు రోజు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళేవారు కదా, కానీ ఆ ఇంట్లో పెద్ద కారిడార్ ఉండేది. ఈ కారిడార్లో ఇటు ఆవిడ గంట సేపు నడిచేవారు. సో ఆవిడకు దాదాపు 100 ఏళ్ళు జీవించారు. 100 ఏళ్ళు, 101వ సంవత్సరం రాబోతుండగా పోయారు. ఒక నెల రోజుల్లో 101వ సంవత్సరం వస్తుంది అనుకున్న టైంలో శత జయంతి చేసుకుంది. సో అందుకని ఆ జీన్స్ నెంబర్ 1 జీన్స్. నెంబర్ 2 మన క్రమశిక్షణ. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అప్పటికే నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. అప్పుడు ఒకటే అనుకున్నా, మనం ఈ టైంలో వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న ఆకర్షణలు కనుక మనం బలైపోయామంటే నా భార్య పిల్లలు ఏమైపోవాలి? రేపు పొద్దున్న నా గురించి వాళ్ళు ఇదిగో ఈయన చేసుకోబట్టి మనందరం కూడా ఈయన కష్టాలు పడతామని అనుకోకూడదు కదా అని చెప్పి నాకు నేనే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నానండి. అంటే కొన్ని క్రమశిక్షణ ఇవి అతిక్రమించకూడదు. అంటే మీ మదర్కి ఏమైనా మాట ఇచ్చారా? ఎవరికి మాట ఎవరు ఇది నన్ను అడగల, ఎవరికి నేను చెప్పకుండా నాకు నేనే పెట్టుకున్నాను. ఇది ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదమాటం కానీ రేసులాటం కానీ వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. ఇదేని నాకు నేనే స్వయంగా పెట్టుకున్నాను. అది పాటిస్తూ వచ్చాను. తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసిందనుకోండి, అలా అది ఉన్నాం. తర్వాత ఏమో మా ఆవిడ నాకు పెట్టే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ ఫుడ్ దాకా ఏది తినాలి, ఏది ఆరోగ్యవంతమైంది, అది కూడా ఎంత తినాలి అంతే పెడతాను. ఆవిడ డైటీషియన్ నిజంగా నాకు పర్సనల్ డైటీషియన్ అనమాట ఆవిడ. అవన్నీ పెట్టమనగా మిగతా ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ తింటాం. మనగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటాం అయ్యి. అసలు మీకు ఇష్టమైన ఆహారం ఏంటి సార్? ఆవిడ నేను వంట. అది సరే, పదార్థాలు అంటే మీ అమ్మ వంట కూడా ఇష్టమే ఉంటుంది. అమ్మ వంట ముందు చెప్పుకోవాలి కదా, ముందు అమ్మ వంటే చెప్పుకోవాలి, తర్వాత కదా ఆవిడ అదే అంటాను. అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మా ఆవిడ వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి. పప్పును ఆకుకూర, పప్పు చుక్కూర, పప్పు తోటకూర, ఆకుకూర కంపల్సరీ. ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం. మీ ఆరోగ్య రహస్యంలో అది కూడా ఒకటి ఉంది, ఆకుకూర. ఆకుకూరలు పప్పు మామిడికాయో, పప్పు దోసకాయో, ఎట్లా ఏదో ఒకటి. పప్పుకూర మాత్రం ముందు పప్పుకూర ఒకటి ఉంటుంది కంపల్సరీగా. తర్వాత బోరు కొట్టలేదు, అది బోరు కొట్టలేదా రోజు ఆకుకూర ఏదో ఆకుకూర ఏంటని? లేదు, అసలు బోర్ అనిపించలేదండి. అవే అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటండి ఆకుకూరలు. అది గోంగూర అయినా, తోటకూర అయినా, పాలకూర అయినా, బచ్చల గోంగూర కానీ, పప్పు చుక్కూర కానీ రోజు పెట్టినా తింటా. రోజు అదే కూర పెట్టి, ఒకే కూర పెట్టి, అలాగే పప్పు మామిడికాయ రోజు పెట్టినా తింటా. ఏది 320 రోజులు పెట్టినా కూడా తింటా. అంటే మీ అమ్మ వంటలో నుంచి అది అలవాటు అయి ఉంటుంది. తర్వాత మీ ఆవిడ ద్వారా అది కంటిన్యూ అయింది. ఆ తర్వాత మీరు ఈ ఆహార నియమాలు మీ తల్లి దగ్గర నుంచి మీ ఆవిడ చేసే డైటీషియన్ లాగా ఆవిడ ఆలోచించి ఏది తింటే బాగుంటుంది, ఏది తినకూడదు, ఏది తినాలి, సరే మీరు స్వయంగా ఏమి నిర్ణయించుకోలేదా? లేదు, వాళ్ళు చెప్పినవి నాకు అంగీకారం అయింది. అయితే మేము కూడా, నేను నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఎక్కువగా వెజిటేరియన్ లైక్ చేసేవాళ్ళం. మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫ్యామిలీ అంతా. సో మీరు ఫ్యామిలీ అంటే మిగిలిన తింటారు, అది పిల్లలు ఉంటారు. బట్ మాకు మాత్రం నేను
వారానికి ఒక 2 రోజులు కానీ ఒక రోజు కానీ. సో మీ ఫిట్నెస్లో మీ శారీరక వ్యాయామం యోగా అటువంటివి ఏమైనా చేస్తారా? అవన్నీ డెఫినెట్గా చేస్తానండి. అంటే వ్యాయామం చేసేవాడిని కాదు కానండి, యోగా చేసేవాడిని. మార్నింగ్ వాక్ మాత్రం కంపల్సరిగా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగ్ అనేది కంపల్సరీగా మార్నింగ్ 1 అవర్. అంటే ఏ వయసు నుంచి చేస్తున్నారు, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? అది నేను అంటే సినిమాల్లోకి రాకముందు నుంచి బెజవాళ్ళ బిజినెస్ పెట్టిన టైంకి, దానికి కూడా ఏంటంటే ఫస్ట్ టైము నాకు పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అవ్వగానే ఇన్సూరెన్స్ చేయించారు. చేసాం, అయిపోయింది. తర్వాత 1 ఇయర్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, పిల్లలు పడుతున్నారు, ఇంకొంత అమౌంట్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తే బెటర్ కదా. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి అంతకంటే వేరే ఏం లేదు, ఒకటే ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి మళ్ళీ చేయించారు. ఎల్ఐసి మళ్ళీ చేసినప్పుడు సేమ్ అతనే చేశాడు ఏజెంటు. చేసి, సార్ ఈ 1 ఇయర్లో మీరు కొంచెం లావ్ అయ్యారు సార్, 4 గంటలు కైవారం. సినిమాలోకి వెళ్ళాలి మీరు అప్పటికేం లేదు, బిజినెస్లోనే ఉన్నా. ఈ కైవారం కూడా పెరిగింది. మీరు ఇలా కనుక సంవత్సరానికి 4 కేజీల 10 కేజీలు పెరిగారు. అప్పుడు ఇంత పెరుగుతున్నారు, ఇంత పెరిగితే మాత్రం రాజుబోయే రోజు మీకు ప్రమాదం అవుద్దండి, కంట్రోల్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాని 100కి 100 పాటించాను. అప్పటి నుంచి రాత్రిపూట రైస్ మానేసేసి పుల్కా. అప్పుడే అంటే అప్పుడు మీరు 30లో ఉంటారు అంతేనా? అంతే, 30లో కూడా 30లో కూడా లేనప్పుడు 20లో ఉంటారు. 25, 26, 5లో అప్పుడే రైస్ నుంచి పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఈ కంట్రోల్ చేయాలి శరీరాన్ని. అవి కూడా ఎన్ని పడితే తినాం, 2 తినేవాడిని. అదే 2 పుల్కాలు విత్ కర్రీస్. సార్, మీ ఆరోగ్య రహస్యము, మీ ఫిట్నెస్, మీ ఇంత యంగ్గా ఉంటారని దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అందులో ఇందాక ఆహారం గురించి మాట్లాడుకున్నాము, చెప్పారు మీరు విశేషాలు. అలాగే వ్యాయామం, యోగా ఇవి కూడా మీరు రెగ్యులర్గా చేస్తారా, ఎలాగా? రెగ్యులర్గా యోగా చేస్తానండి. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను. ఈ 2 కంపల్సరీగా చేస్తాను. దాదాపు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తున్నారా? అంటే సినిమాలకు వచ్చే ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. నేను విజయవాడ బిజినెస్ చేసే రోజుల నుంచి చేస్తాను. 50 ఏళ్ళు దాటిపోయింది. 60 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ రోజు యోగా టీచర్ వస్తారండి, నేను 1 గంటన్నర సేపు చేయిస్తారు ఆయన. అంటే రోజు వస్తారు, ఆల్టర్నేట్ డే ఆయన చేస్తారు. ఆయన ప్రాణాయామం చేయిస్తారు. అన్నీ యోగా ఆసనాలు వేస్తారా? కొన్ని ఆసనాలు అయినా సార్, ప్రాణాయామం ఎక్కువ. ప్రాణాయామం లేకపోతే యోగా ఎక్సర్సైజ్లు అయినా ఉంటాయి, టిప్స్ అయ్యే తప్ప ఆసనాలు వేయటం అది లేదు. అంటే ఓవరాల్గా మీరు మీ ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే, 1 గంట సేపు దేవుడి పూజ, దైవభక్తి పూజ, ఆధ్యాత్మికంగా రోజు ప్రారంభమవుతుంది. 1 గంట దేవుడికి కేటాయిస్తాం. ముందు శారీరకంగా కేటాయిస్తాం దేవుడికి. తర్వాత కాదు ముందు శారీరక వాకింగ్కి వెళ్ళి ఫస్ట్ గంట వాకింగ్ అయిన తర్వాత కాఫీ తాగి న్యూస్ చూసి స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకి వస్తారు. అంటే వాకింగ్ తర్వాత ఇవి కూడా చేస్తున్నారు, కొంచెం ప్రాణాయామం అవన్నీ ముందే. అంటే వాకింగ్ ముందు కానీ వెనక్కి కానీ చేస్తాం, తర్వాతే చేస్తాం. అంతా 1 గంటన్నర పడుతుందా సార్? అదంతా పడుతుంది. మీ ప్రాణాయామం కానీ, చిన్నపాటి యోగా కానీ, వాకింగ్ కానీ 1 గంట, వాకింగ్ కానీ 2 గంటలు పడుతుంది. పడుతుంది, 2 hours పడుతుందండి. తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ 1 hour. 1 hour, 3 గంటలు. అంటే మీ 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 మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ యొక్క రహస్యం అంతా ఇదే. అంతే కదా మరి, శరీరాన్ని మనసును కంట్రోల్ చేసుకోవటం. సార్, తర్వాత మీకు ఇష్టమైన వాటిలో దైవం ఉంది, అలాగే మీకు సినిమా కూడా మీ జీవితంలో పెద్ద భాగం కదా దాన్ని? డెఫినెట్గా పెద్ద భాగం అండి. వాళ్ళ రోజుని ఇంత డెవలప్మెంట్ అయ్యామంటే డెఫినెట్గా సినిమా అండి. మీకు ఇష్టమైన సినిమా మొదలుపెట్టిన బిజినెస్గా మొదలు పెడితే ఎంత పెద్ద వాడిని అయ్యేవాడు నాకు తెలియదు, కానీ సినిమా అనే దానికి నాకు అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసింది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి సోహన్ బాబు గారు ఇచ్చిందని చాలాసార్లు చెప్పాను. అది ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని. అది మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశానంటే ఇదంతా కూడా మరి సినిమా నుంచి వచ్చిందే కదా. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సినిమా సెలబ్రిటీ కావడం వల్ల మీకుండే గుర్తింపు వేరు కదా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెడతారు. అది సినిమా ద్వారా పొందారు. మీకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమా? సినిమాలంటే చాలా ఇష్టం. అందులో అక్కడనే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఉన్న సినిమా అంటే మరీ ఇష్టం. మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి సార్? బాగా చిన్నప్పుడు బాగా ఎక్కువసార్లు చూసి? చాలా అంటే అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు గారి సినిమా ఏ సినిమా అయినా అట్లా ఫస్ట్ డే చూసేవాడిని. తర్వాత హిందీ సినిమాల్లో మాత్రం నాకు ఎక్కువసార్లు చూసింది మధుమతి అని బిమల్ రాయ్ గారు తీశారు. దిలీప్ కుమార్ గారు వైజయంతిమాల యాక్ట్ చేశారు. ఆ సినిమా అంటే ఆ రోజుల్లో నాకు చాలా ఇష్టం. తర్వాత మీరు సినిమాల్లోకి వచ్చారు, మీరు స్వయంగా నటుడు 350 సినిమాల దాకా చేశారు. అలాగే మీరు స్వయంగా సినిమాలు నిర్మించారు, నటించారు, నిర్మించారు, అనేక మందితో కలిసి పోషించారు.
మీరు చేసిన మొత్తం ఇన్ని వందల సినిమాలలో ఇన్ని పాత్రలలో మీకు ఇష్టమైన సినిమాలు చెప్పుకోవాలంటే 1 2 3 4 5 ఎప్పుడు మీకు గుర్తొచ్చే సినిమాలు ఏమేమి సార్? దానికి నేను ఒకటే చెప్తాను, నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఇందులో ఏ కన్ను అంటే ఇష్టం అని అడిగితే ఏం చెప్తామండి? 2 కళ్ళు ఇష్టమే. అలాగే నేను సినిమాలో నేను ఏ పాత్ర ఇచ్చినా అసమర్థతగా ఇది చేయలేకపోయాడు అందుకని సినిమా ఫెయిల్ అయిందనే మాట రాకుండా నా సాయశక్తిలో ఇది చేశాను. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, మన చేతిలో ఏమి లేదు, అది వేరు. మన కృషి మనం చేయాలి, ఫలితం ప్రేక్షకులకి అప్పచెప్పాలి. అంటే పాత్ర పరంగా ఇది నేను చాలా తృప్తినిచ్చింది, చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అనే పాత్రలు మీకు కొన్ని అంటే బయట సినిమాల్లో వచ్చినట్లోనేమో దాసర్ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వచ్చాయండి అట్లాంటివి. అలాగే క్రాంతి కుమార్ గారు తీసిన సినిమాలో, విజయబాబురెడ్డి గారు తీసిన సినిమాల్లో క్యారెక్టర్లు చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. అలాగే మా ఓన్ ప్రొడక్షన్ పెట్టుకొని మేము చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా వారాల అబ్బాయి. ఆ వారాల అబ్బాయి అప్పటికి నాకు అది 100 చిత్రం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, బాగా కమర్షియల్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అంత పెద్ద హిట్ ఇది అయింది పోతండి తిరుపతి నంది అవార్డు కూడా వచ్చింది కదా మీకు? సినిమాకి నంది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, 2 వచ్చింది. అంటే మీరు సినిమాలు కొంచెం ఆలస్యంగా కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 30 34 అయితే లేట్ ఎంట్రీ అండి. అందుకని మనం ఉండేది మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఉండలేము. అందుకని ఈ 10-15 ఏళ్లలో మనం బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ సినిమాల్లో చేయాలని ఎక్కువ చేశాను సినిమాలు బాగా. మీరు అనుకున్నారు, అవకాశాలు కూడా అలా వచ్చినాయి. అది కూడా ఉండదు కదా. అంటే వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా నో కాదు అని అనకుండా ఒకసారి అనేవ్వండి, చేయలేకపోతున్నానండి, డేట్లు లేవండి అంటే, మీరు ఎందుకు సార్ మీరు మాకు ఒక 4 రోజులు 5 రోజులు ఇవ్వండి, ముందు మెయిన్ షెడ్యూల్ చేసేసుకుంటాం, ఆ తర్వాత మీరు ఎప్పుడు గ్యాప్లు ఇస్తే అప్పుడు అలా చేసుకుంటామండి అని. ఆ రోజులు కూడా వచ్చేసాయి. ఆ రోజులు కూడా వచ్చి తర్వాత సెకండ్ షిఫ్ట్ చేసేవాడిని, రోజు 2 షిఫ్ట్స్ చేసేవాడిని. మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి, నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు. అంత బిజీ అయిపోయారు. మీ బ్లడ్ లోని గ్లూకోజ్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే 12 రకాల ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వాడండి. మీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోండి.